आज की బాత్లో ఎగ్జామ్స్ గురించి చెప్తున్నారండి. పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా విద్యార్థులారా? తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించరా? పరీక్ష ఫెయిల్ అయితే జీవితం మీద పట్టుదల పెంచుకునే ఆలోచన రాదా? మార్కులు ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీ తోటి వాళ్ళకి అంత ర్యాంక్ వచ్చింది అనే ఆలోచన వీడాలి. డబ్బులు పెట్టి చదివిస్తే నీకు ఇన్నే మార్కులు వచ్చాయంటూ పిల్లలతో తల్లిదండ్రులు అనొద్దు. ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్పవాళ్ళు కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులుగా ఉండాల్సింది మీరే. 10 హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత మీదే. మహా యుద్ధాల్లో ఓడిన వారు మళ్ళీ రాజ్యాలను ఏలలేదా? ఆలోచించండి తల్లిదండ్రులారా అని నాగిరెడ్డి కేరెల్లి గారు పంపించారండి. ఈరోజు ఆజ్ కీ బాత్లో చాలా అద్భుతమైన లంచ్ పంపించారు. దీని గురించి మాట్లాడదాం ఒక 2 minutes మనం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 1997-98లో ఒక జియో రిలీజ్ చేశారు. ఆ జియో సారాంశం ఏందయ్యా అంటే 10th క్లాస్ విద్యార్థుల ర్యాంకులు ప్రకటించొద్దు, ప్రకటిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పాను. అయితే ఆ జియో కాపీ కోసం నేను వెతికాను, దొరకలేదు. నాకు ట్రై చేస్తా, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళ ఎవరైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో, కార్పొరేట్ యాజమాన్యం ఉంటుందో, వీళ్ళ చెత్త పని ఏంటంటే ఆ జియోలో ర్యాంకులు ప్రకటించొద్దు అని ఉందంట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మార్కులు ప్రకటించారు. వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారో తెలియదు. కానీ ఎంత దరిద్రపు కొట్టు పని అండి ఇది. ఇప్పుడు ఇతను ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈరోజు ఏం చేస్తాడు తెలుసా? కబుర్లు చెప్తారు కానీ ప్రతి ఒక్క పేరెంట్ అరే ఈ అబ్బాయికి ఎవరికో 593 వచ్చినాయి అంటారా, నీకు లక్షలు పెట్టి చదివించాము, నువ్వు అడిగితే సైకిల్ కొనిచ్చాము, నువ్వు అడిగితే ఫోన్ కొనిచ్చాము, ప్లే స్టేషన్ కొనిచ్చాము, నీకేం కావాలంటే అది చూసావు, నీకు వచ్చే మార్కులు ఇవ్వారా అని ఖచ్చితంగా తల్లిదండ్రులు అంటారు. మన విషయం ఇప్పుడు ఇక్కడ చూసండి, భాష్యంలో 593 వచ్చిందని చెప్పి వేసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లవాడు ఎవరికో ఒకరికి 590 వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ యాడ్స్ ఇక్కడ వీళ్ళు కదా, మనం దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివాడు అనుకుంటాడు, అరే మాకు కూడా డబ్బులు ఉండుంటే, మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉండుంటే నేను ఇలాంటి స్కూల్లో చదివేవాడిని, నా ఫోటో కూడా పేపర్లో వచ్చేది కదా అనుకుంటాడు. అనుకోడా వాడి మానసిక ధైర్యం ఎంత దెబ్బతీస్తుంది అది? వాడు అంత కష్టపడి చదివి ఇప్పుడు వాడి పేరు కూడా, వాడి ఫోటో కూడా పేపర్లో వస్తే వాడు ఎంత సంతోషిస్తాడు, అరే నేను కష్టపడ్డాను, నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది, నాకు గుర్తింపు వచ్చింది అనుకుంటా. వీళ్ళు లక్షల ఫీజులు పెడితే ర్యాంకులు వచ్చాయి, ప్లస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే లక్షల రూపాయలు. ఇప్పుడు ఏంది మన ఈనాడులో ఫుల్ పేజ్ 40 లక్షలు ఉంటుంది, యాడ్ ఇది ఉండదా? 30-40 లక్షలు ఈజీగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ పేపర్ వాళ్ళని తప్పబడలేదండి, నా ఉద్దేశం ఈ కార్పొరేట్ వాళ్ళని. ఇప్పుడు ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ స్కూల్ యాజమాన్యాలకి అంతకన్నా సిగ్గు లేదు. అన్ని పేపర్లో ఇదిగో జ్యోతిలో కూడా ఇదిగో భాష్యం మొత్తం నింపారు, భాష్యం. ఇదేం పైత్యం? పత్రికలు ఎక్కడైనా ఈ గవర్నమెంట్ పిల్లల గురించి రాసిందా? ఒక్క పేపర్ రాసుకురాలేదు. ఇదేం పైత్యం? ఇంత యాడ్లు వేసుకుంటా అంటే మరి గవర్నమెంట్ నిద్రపోతుందా, లేకపోతే గవర్నమెంట్ ఓకేలే మనం ఏం చెప్పాము, మేము చాలా స్ట్రిక్ట్ రా భయ్, మేమేం చెప్పాము, ర్యాంకులు ఇవ్వద్దు అని జీవో పెట్టాం, మార్కులు ఇచ్చారండి వాళ్ళు, పాపం వాళ్ళు తప్పేం లేదు అని చెప్పి. ఇదిగో చూడండి, ఫస్ట్ పేజ్ ఏమో భాష్యం, సెకండ్ పేజ్ కూడా భాష్యం బ్లూమ్స్ అంట, థర్డ్ పేజ్ ఏంటిది ట్రింటీ అంట, కాలేజ్ స్కూల్ అనుకుంటా. వీళ్ళు 592 అంట, వీళ్ళు వేసుకున్నారు ట్రింటీ అనేటోళ్ళు. ఆ తర్వాత ఇదేంటిది సిద్ధార్థ అంట, సిద్ధార్థ 584 అంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి బుజ్జి 5 పేజీలలో మొత్తం అడ్వర్టైజ్మెంట్లే. ఇదేం స్కూల్ ఇది? శ్రీ చైతన్య అంట, వీళ్ళు 592 అని వీళ్ళు వేసుకున్నారు. అసలు ఇది అంటే కొంతన్నా సిగ్గు సెర ఉండద్దా? ఇదిగో ఈ అమ్మాయి స్టేట్ ఫస్ట్ అంట, ఈ అమ్మాయి మరి ఏ స్కూల్లో ఏ పేపర్లో రాలేదుగా ఈ అమ్మాయి గురించి. 596 అంట, శిల్పకృతి నిమ్మ అంచిత 596 మార్క్స్ వచ్చాయంట. మరి వీళ్ళు ఏ స్కూల్లో చదివారు ఇక్కడ? ఎందుకంటే వీళ్ళు ఇచ్చుకున్న మార్కుల్లో ఎవడో కూడా 596 ఇవ్వలేదుగా. సో మేబీ అమ్మాయి ఏదన్నా దాన్ని ఏమంటారు తక్కువ, అంటే ఇలా లక్షల ఫీజులు వసూలు చేసే స్కూల్ కాకుండా ఏదైనా తక్కువ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన అమ్మాయి అన్న అయి ఉండాలి. లేకపోతే నిజంగానే దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి ఏదన్నా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అన్న అయి ఉండాలి. చూడండి 593 వీళ్ళందరూ వేసుకున్నారు. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? నిన్న మధ్యాహ్నం నుంచి అన్ని టీవీల్లో ఇదే యాడ్లు,
మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇదే 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 తలకాయ నొప్పి. అరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ జీవో కాపీ మళ్ళీ నేను తీస్తా ఎతుకుతాను, వాళ్ళు ఎట్లాగా తీసి బయట పెడతాను, ఆర్టీఐ కూడా ఫైల్ చేద్దాం అనుకుంటున్నాం మేము దీనిపైన. ర్యాంకులు ఇవ్వద్దు, ర్యాంకులు ఇస్తే ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి అత్యంత స్పష్టమైన 1997, 98లో జీవో ఉంది. ఆ జీవో కాపీ నేను తీస్తా, ఇవాళ ఆర్టీఐ కూడా మనం ఫైల్ చేద్దాం. ఎలా వీళ్ళందరూ మార్కులు ఇస్తారు ఇలాగా? ఇప్పుడు ఒక అమ్మాయి 10 days క్రితం మార్కులు తక్కువ వస్తాయోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. దానికి వీళ్ళు కారణం కాదా? పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు పాపం వాళ్ళకి మార్కెట్ నడవాలి, జీతాలు ఇవ్వాలి, వాళ్ళు యాడ్ చేసుకుంటారు, వాళ్ళదేం సంబంధం లేదు. కానీ వీళ్ళ బుద్ధి ఏమైంది, గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, నిన్న పొద్దున్న నుంచి టీవీలో యాడ్లు వస్తుంటే అదేంటి మనం అప్పుడు ఒక జీవో ఇచ్చాం కదా మార్కులు ర్యాంకులు చెప్పొద్దని, మళ్ళీ ఏంటిది అని చెప్పకుండా నిద్రపోతున్నాయా గవర్నమెంట్లు? అరే ఎన్నిసార్లు చెప్పాలి, పిల్లలు ఒత్తిడికి ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు, పట్టించుకోండిరా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం సిగ్గుండట్లా ప్రభుత్వాలకి. ప్రభుత్వ అధికారుల తీరు మారలేనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్ కి ఏమాత్రం సిగ్గుండట్లేదు. ఖచ్చితంగా దీనిపైన ఆదా పోరాటం చేస్తుంది. మార్కులు ర్యాంకులు ప్రకటించిద్దన్న జీవో ఉంది, ఆ జీవో బయటికి తీసి ఖచ్చితంగా వీళ్ళందరిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాం. ఎందుకంటే ఈ ఈనాడు పేపర్ కి సంబంధించి సాయి ఈ 5 పేజీలలో ఇంత పెద్ద ఆర్టికల్స్ వేశారు, ఒక్క చోటైనా ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల ఫోటో ఎందుకు వేస్తారు? దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు, టాప్ పేపర్స్ అన్నిట్లో వీళ్ళు వేసుకుంటారు. సరే నేను ఇక్కడ ఏమంటున్నాను, మీరు వేసుకున్న యాడ్ల గురించి మాకు అభ్యంతరం లేదు, మీరు ఇంకో 10 పేజీలు యాడ్లు వేసుకోండి. ఎందుకంటే అక్కడ కూడా మనలాంటి జర్నలిస్ట్ ఎవడో ఉంటాడు, వాడు బతకాలి, వాడికి జీతం రావాలి. కాబట్టి నేను పేపర్ల గురించి మాట్లాడుతున్నా, మీరు ఇంకో 10 వేసుకోండి యాడ్లు, మాకేం అభ్యంతరం లేదు, 10 పేజీలు నింపుకోండి. కానీ ఆ ఇచ్చేటోడి బుద్ధి ఏమైంది, గవర్నమెంట్ బుద్ధి ఏమైంది? ఇట్లా ఇవ్వకూడదు కదా మనం, ఇది తప్పు కదా. గవర్నమెంట్ చూస్తుంది కదా నిన్నటి నుంచి, అరే ఏంటి ర్యాంకులు వస్తున్నాయి ఏంటి, మార్కులు వస్తున్నాయి ఏంటి పిల్లలకి, ఇది తప్పు కదా అని ఎందుకు ఆపలేకపోతున్నారు యాడ్స్ని? అంటే గవర్నమెంట్లు కూడా వీళ్ళు ఇచ్చే చిల్లర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమన్నా ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈ మార్కులు, ఈ పేపర్ ఇంత పెద్ద బ్యానర్ చూసినప్పుడు ఈ అబ్బాయి ఎవరో సూర్య రిషి 593 మార్క్స్ వచ్చినాయి అంటే కంగ్రాచులేషన్స్ బాబు, నువ్వు బాగా చదివావు కాదంటలేదు. కానీ ఎవడో ప్రభుత్వ స్కూల్ చదివిన ఒక అబ్బాయి కూడా అరే నాకు కూడా 593 వచ్చినాయి, లేకపోతే నాకు కూడా 590 వచ్చినాయి, మరి నా ఫోటో ఏ పేపర్లో, ఏ పత్రికల్లో, ఏ టీవీల్లో, ఏ హోర్డింగుల్లో నా ఫోటో రాలేదు ఎందుకు? అంటే నేనేం తప్పు చేశాను? మంచి మార్కులు తెచ్చుకున్నా కదా, మరి నాకెందుకు గుర్తింపు రావట్లేదు అని ఆ ఒక్క పిల్లోడు బాధపడినా వ్యవస్థ మొత్తం తలదించుకోవాలి. వ్యవస్థ మొత్తం తలదించుకోవాలండి, ఖచ్చితంగా వ్యవస్థను మొత్తం తలదించుకోవాలి. ఈ విధానం మారాలి ఖచ్చితంగా. ఇది కదా ప్రచురణ చేసింది ప్రభుత్వ పాఠశాల గురించి. కష్టపడి చదివినాం, తల్లిదండ్రులు సంతోషాలు ఇచ్చాం. 10వ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో 896 హాజరైన విద్యార్థులు 47,235 మంది, ఉత్తీర్ణైన వాళ్ళు 42,870 మంది. అద్భుతం కదా. ఈ పిల్లల ఫోటో ఒక్క పేపర్లో వచ్చిందా? మనం ప్రచురణ చేసాం, మన ఆదాబులో వచ్చింది వీళ్ళ గురించి. సో వీళ్ళు బాలికలదే పైచే. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు తెలంగాణ సర్కారుకి గిఫ్ట్ ఇచ్చినట్టే ₹1,00,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాల చదువుతున్న వారికంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యున్నత స్థాయికి ఎదగాలన్న సంకీర్తనతో 600కు 575 మార్కులు తెచ్చుకొని జిల్లాలో టాపర్స్గా నిలిచారు. ఇక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విషయానికి వస్తే సిద్ధార్థ వాళ్ళు ఏదో ఫస్ట్ వచ్చారంట. సరే బాగానే ఉంది, గ్రేట్ కదా. కానీ ఇట్లా గవర్నమెంట్ ఇట్లా వచ్చినవి ఉన్నాయండి, చాలా చోట్ల ఉన్నాయి. మరి కొంతమంది గవర్నమెంట్స్ కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ పిల్లల్ని చూపించండి, ఏ పత్రిక చూపిస్తుందా? గవర్నమెంట్ కూడా పట్టించుకొని పిల్లలకి మీరు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అయితే యాడ్స్ ఆపేయాల, అందరూ ఆపేయాలి యాడ్స్, లేకపోతే గవర్నమెంట్ కూడా యాడ్స్ ఇవ్వాలి. ఇది నా డిమాండ్. అయితే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు యాడ్స్ ఆపాలి. లేదంటే ఫస్ట్ పేజీలో గవర్నమెంట్ యాడే పడాలి. ఫలానా ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లోడికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని ఫస్ట్ పేజీ గవర్నమెంట్ యాడే పడాలి. ఆ తర్వాత మీరు ఎన్నెన్ని యాడ్లు వేసుకోండి, 14 పేజీలు యాడ్లు నింపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అసలు అయితే ర్యాంకులు మార్కులు పేపర్లో రావటం ఆగిపోవాలి. లేకపోతే ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ స్టూడెంట్ది, గవర్నమెంట్ కాలేజ్ది, గవర్నమెంట్దే యాడ్ ఉండాలి. ఇది మారాలి ఖచ్చితంగా. దయచేసి ప్రజలారా మా వీడియోని షేర్ చేయండి, ప్రజలకి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు షేర్ చేయండి. ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏం తప్పు చేశాయి, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఏం తప్పు చేశారు,
ఇదంతా వాళ్ళ కళ్ళు తెరుచుకొని ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచే వరకు దీన్ని షేర్ చేయండి, ప్రభుత్వం దృష్టికి దీన్ని దయచేసి తీసుకెళ్ళండి.